హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ఎగ్తో ఆమ్లెట్ అనుకోవచ్చండి ఇది, లేకపోతే ఎగ్ కేక్ అనుకోవచ్చండి. ఎగ్ బ్రెడ్ యూస్ చేసి మనం ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ బ్రెడ్ కానివ్వండి, ఒక 2-3 రోజుల తర్వాత అయిపోతుంది కదా, కొద్దిగా గట్టి పడుతుంది. అట్లాంటి బ్రెడ్ కానీ ఈ ఎగ్లోకి యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక్క పీస్ తినేసి జ్యూస్ అయినా, పాలైనా, కాఫీ అయినా తాగినామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, క్యారెట్ తురుము తీసుకున్నానండి. ఇప్పుడు 3 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లలోకి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పాలు వేసుకుంటున్నానండి. ఒక పావు గ్లాస్ అంత పాలు. ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి ఆమ్లెట్ చేసుకునేటప్పుడు. కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్ వేసుకుంటాం. కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా స్పోక్ తీసుకొని మంచిగా ఇట్లా కలుపుకుంటాము. ఎగ్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా. ఒక 2 బ్రెడ్ స్లైస్లు ఉంటే చాలండి. 3 గుడ్లు, 2 బ్రెడ్ స్లైస్లు ఉంటే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్. ఇది హెల్త్కి కానీ చాలా మంచి డిష్ అండి. మనకు వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది. ఈ కొత్తిమీర, క్యారెట్ తురుము అంతా చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటాము. ఇప్పుడు ఇట్లా ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలోకి వచ్చి అడుగులో ఒక పేపర్ వేసుకుంటున్నానండి. నేను బటర్ షీట్ తీసుకున్నాను. మామూలు పేపర్ అయినా కానీ, నోట్బుక్లు పేపర్లు ఉంటాయి కానీ ఆ పేపర్ కానీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసి ఈ గిన్నెలోకి పోసేసుకుంటాము ఎగ్ మిక్స్. ఇప్పుడు బ్రెడ్ స్లైసులు తీసుకున్నానండి. ఇది వచ్చేసి కొద్దిగా గట్టిపడినాయి. ఇవి వేస్ట్ ఎందుకు చేయడం అన్నట్టు దీంట్లో వేసేసుకుంటున్నాను. టోస్ట్ లాగా అయినాయి. ఇట్లా వేసుకున్నామంటే కానీ మనకి చాలా ఈజీగా వేస్ట్ అవ్వకుండా మనకి తొందరగా కూడా రెడీ అయిపోతుందండి. ఇది బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకుంటే కానీ మనకు ఆమ్లెట్ పోసే అంత టైంలో ఇది అయిపోతుంది. ఈ బ్రెడ్ వేస్తున్నాం కాబట్టి మనకి తిన్నామంటే కానీ బాగా ఫిల్లింగ్ ఉంటుంది. కేక్ పీసుల్లాగా ఉంటుందండి ఇది బాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిందండి. ఒక 5 మినిట్స్లో ఒక 3-4 మినిట్స్ అయి ఉంటుంది. బాగా ఇట్లా ఈ సైడ్లలో ఇట్లా తీసేసుకోవాలి. ఇది పైన వైపు కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది అనేటప్పుడు ఇట్లా ఒక పెనం తీసుకున్నాను, నాన్ స్టిక్ పెనము. ఇది పెట్టుకొని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఇట్లా బౌల్ ఇచ్చుకుంటాం. ఈ పేపర్ వేయడం వల్ల కానీ మనకు మంచిగా ఊడొచ్చిందండి. బాగా ఫ్రై అయిపోయింది చూడండి. పేపర్ తీసేసుకుంటాము. ఇట్లా చాకు పెట్టి చూసినామంటే చాకుకి ఏమీ అతక్కుండా వచ్చిందంటే మనకి ఈ ఆమ్లెట్ అయిపోయినట్టండి. ఇది కేక్ లాగా ఉంది. ఆమ్లెట్ అనాలంటే కానీ ఎట్లా ఉంది, బ్రెడ్ కేక్ అనుకోవచ్చు, ఎగ్ ఆమ్లెట్ అనుకోవచ్చు అండి. ఇట్లా తిప్పిచ్చేసుకున్నాము. బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం. ఇది నలుగురికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒక్క పీస్ తిన్నా మనకి బాగా ఫిల్లింగ్ ఉంటుంది.
ఒక కప్పు కాఫీ, టీ, జ్యూస్ అయినా పాలైనా ఏదైనా తాగేసినామంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా హెల్తీ కూడా కదా. చూడండి కట్ చేసినాను. ఎంత బాగా వెజిటేబుల్స్, ఎగ్గు, బ్రెడ్ అన్నీ ఎంత బాగున్నాయో. టేస్టీగా మనకి ఎగ్ బ్రెడ్ కేక్ రెడీ అయిపోయిందండి. అన్నీ ఇట్లా పీసులు చేసుకుంటాం. చూడండి ఎర్రగడ్డలు తింటుంటే కానీ చాలా టేస్ట్గా ఉందండి. ఇట్లా బ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకు తొందరగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసుకోండి. చాలా టేస్టీగా హెల్తీగా నేను దీంతో ఎంజాయ్ చేస్తానండి. మన ఛానల్ ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.